యేసు ప్రభువుని సరిగ్గా మనం అర్థం చేసుకోలేకపోతే ప్రభువే మనకి ఎట్లా కనపడతాడు? భూతంలాగా కనపడతాడు. సరైన గ్రహింపు లేకపోతే మంచి పరిస్థితులు కూడా మనకి అవి ఏంటో ఒక చెడ్డగా కనపడతా ఉంటాయి. సొంత యేసు ప్రభువుని చూసే భూతం అనుకున్నారు. ఇక మనల్ని చూసి నువ్వు దెయ్యం భూతం అంటాం తప్పులేదు. మనుషులు యేసు ప్రభువే అట్లా కనపడ్డాడు వాళ్ళకి. అంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నప్పుడు, భ్రమపరచు ఆత్మ అని ఒకటి ఉంటుంది, బైబిల్లో ఉంది, యెషయా గ్రంథంలో. భ్రమపరచు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకంతా కళ్ళకి భ్రమలాగా కనపడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించాలి. అయితే అక్కడ యేసు ప్రభువు ఎప్పుడైతే వారిని వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పిందాక వాళ్ళు